సార్ మీరు కొద్ది దగ్గర వెరీ గుడ్ మంచి కొద్ది కింద ఓకే వద్దు బిడ్డ. మిత్రులారా అందరికీ శుభోదయం. ఈరోజు దేశవ్యాప్తంగా భగీరథ మహర్షి యొక్క జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లా కేంద్ర పాలిటెక్నిక్ ప్రాంతంలో కూడా భగీరథ మహర్షి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తాను. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజాచారిని మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈరోజు స్వర్గం నుండి అంటే దివి నుండి భువికి గంగను రప్పించిన మహనీయుడు మహర్షి మహారాజు భగీరథుని జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు గారు, అలాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాల్మియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, భగీరథుడు ఇక్ష్వాక వంశపు రాజు. ఇక్ష్వాకులు అంటే మన శ్రీరాముని వంశము. త్రేతాయుగం నాటి కథ ఇది. త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించిండు ఇక్ష్వాక వంశంలో. ఆ యుగానికి సంబంధించిన భగీరథుడు సగరుని మునిమనువడు. సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలించిన ఇక్ష్వాక మహారాజు. సగరునికి కేశిని సుమతి అని ఇద్దరు భార్యలుంటారు. కేశినికి అసమంజసుడు, సుమతికి 60,000 మంది కుమారులు జన్మిస్తారు. శివుని వరం వల్ల వాళ్ళకు సంతానం లేకపోతే సగరుడు శివుని గురించి తపస్సు చేస్తే వరమిస్తాడు. ఆ విధంగా ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న క్రమంలో సగరుని కొడుకే అసమంజసుడు, అసమంజసుని కొడుకు అంశుమంతుడు, అంశుమంతుని కొడుకు దిలీపుడు, దిలీపుని కుమారుడే భరతుడు. ఈ విధంగా ఇక్ష్వాక వంశం చాలా పెద్దది. తర్వాత శ్రీరాముడు కూడా వస్తాడు. కనుక అటువంటి సగరుడు ఆ రోజుల్లో అశ్వమేధ యాగం చేయదలిచి గుర్రాన్ని వదులుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇతడు అశ్వమేధ యాగం చేస్తే నా ఇంద్ర పదవికి ముప్పొస్తుందని ఆ గుర్రాన్ని పాతాళ లోకంలో కపిల మహాముని ఆశ్రమంలో బంధిస్తాడు. తర్వాత సగరుని 60,000 మంది కుమారులు, రెండవ భార్య కుమారులు పాతాళానికి వెళ్ళి ఈ కపిలుడే ఈ అశ్వాన్ని బంధించాడని అక్కడ బొంగురు ధ్వనులతో అల్లరి చేస్తే ఆయన ఆగ్రహానికి, ఆయన కను అగ్నికి వాళ్ళు భస్మమైపోతారు 60,000 మంది. ఈ విధంగా జరుగుతుంది. తర్వాత సగరుడు ఈ విషయం తెలుసుకొని పాతాళ లోకంలోకి వెళ్ళిన 60,000 మంది కుమారులు భస్మమయ్యారని అంశుమంతుడు తెలుసుకుంటాడు. కనుక ఈ విధంగా తెలుసుకున్న తర్వాత రాజ్యం క్రమంగా కొనసాగుతున్న క్రమంలో భగీరథుడు సింహాసనానికి వచ్చిన తర్వాత తన తాతలకు సద్గతులు రావాలంటే గంగను భూమిలోకి తీసుకురావాలి. భూమి నుంచి పాతాళం గంగ ఆ భస్మపు కుప్పల పైన పారాలంటే ఆయన ఏం చేశాడంటే గంగాదేవిని గురించి తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమైంది. నన్ను భరించాలంటే ఎవరి వల్ల కాదు, లోకాన్ని ఏలే లయకారుడైన ముక్కంటి అయిన జటాధారి అయిన శివుడే నన్ను భరిస్తాడంటే శివుని గురించి తపస్సు చేస్తాడు. శివుడు కూడా ప్రత్యక్షమై సరే అని ఒప్పుకుంటాడు. గంగను తన జటాజటంలో బంధించి ఒక పాయను భూమిపైకి వదులుతాడు. ఆ పాయనే భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అదే గంగా నది. ఆ విధంగా వచ్చిన పాయను సాగరంలోకి తీసుకెళ్లి లోకంలోకి తీసుకెళ్లి తన ముత్తాతల మీద ప్రవహింపచేసి, సగరుని మునిమనోడు కనుక ముత్తాతల మీద ప్రవహింపజేసి వారికి స్వర్గలోక గతులు ప్రాప్తింపజేస్తాడు. ఇది ఒక పురాణ కథ. ఆ విధంగా గంగా నది మన భారతదేశంలో దేవప్రయాగ నుంచి అలకనంద నది వరకు కలిసే ఈ ప్రవాహాన్ని భాగీరథి అని కూడా అంటారు. ఇంకో విషయం, ఈ గంగ ప్రవహిస్తున్న కాలంలో మన భూలోకంలో జాహ్నవి మా ముని ఆశ్రమాన్ని గంగా కలిపేసుకుంటే జాహ్నవి గంగను మింగుతాడు. మింగి మళ్ళీ భగీరథుడు వేడుకుంటే తన చెవి ద్వారా వదులుతాడు. అందుకే గంగకు జాహ్నవి అనే పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం కూడా లోకంలో ఒక జాతీయం భగీరథ ప్రయత్నం అని తెలుగు పుస్తకాల్లో లోకంలో అందరూ వాడతారు. ఏంటంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడమే భగీరథ ప్రయత్నం. ఆ విధంగా భగీరథుడు గంగను భూమిపైకి తీసుకొచ్చిన మహనీయుడు,
సగరుని మునిమనువడు, ప్రస్తుతం సాగరులు అని వంశం వాళ్ళు కూడా ఈయనను ఆరాధిస్తారు. కనుక అటువంటి భగీరథుని చరిత్రలో మనం తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనిషి తలుసుకుంటే తపోశక్తి కానీ ఏదైనా కానీ ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే మన సూక్తిని, జాతీయాన్ని తెలుస్తుంది, మనకు తెలియజేస్తుంది. కనుక మానవులు ఏదైనా సాధించగలరు. ఈరోజు శాస్త్రీయ విజ్ఞానం పెరిగి మనం కూడా చంద్రమండలానికి కూడా వెళ్ళొచ్చాం. కనుక ఇట్లా ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించవచ్చుననే విషయం చెప్పడమే భగీరథ జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొనసాగిద్దాం భగీరథ మహర్షి ఆశయాలను. కొనసాగిద్దాం భగీరథ మహర్షి ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ మహనీయులకు. జోహార్ జోహార్. జోహార్ మహనీయులకు. జోహార్ జోహార్.